వంశీ తన ప్రపోజల్కి సమ్మతించినందుకు విశ్వనాథం గారు చాలా సంతోషించారు. మంచి రోజు చూసి అతను వంశీని ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళి అందరికీ కొత్త మేనేజర్గా పరిచయం చేశారు. ఇంతకు ముందున్న మేనేజర్ని మరో పోస్ట్కి బదిలీ చేశారు. వంశీకి ఫ్యాక్టరీ వ్యవహారాలు, నగదు వ్యవహారాలు, అకౌంట్స్ వంటివి అవగాహన చేసుకోవడానికి పక్షం రోజులు పట్టింది. నెల తిరిగేసరికి వంశీ బ్యాంక్ అకౌంట్లో 10,000 క్రెడిట్ చేయబడింది. తన జీతం ఎంతో తెలుసుకున్న వంశీ ఆశ్చర్యపోయాడు. అదే విషయం విశ్వనాథం గారితో అన్నాడు. అందుకు విశ్వనాథం గారు, వంశీ, నీవు నా అల్లుడవని ఎక్కువ జీతం ఇవ్వలేదు. నీవు చేస్తున్న పోస్టు ఎంతో బాధ్యతాయుతమైనది, రిస్క్ కూడా ఎక్కువే. దాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే అంకిత భావం ఉండాలి. కావాలంటే పాత మేనేజర్ జీతం వివరాలు లెడ్జర్లో చూడు, జీతం వివరం తెలుస్తుంది అన్నారు. వంశీకి విశ్వనాథం గారు తనకు ఎక్కువ జీతం ఇవ్వడం లేదన్న విషయం అర్థమైంది. మరో నెల రోజుల తరువాత విశ్వనాథం గారు వంశీ ఉండడానికి బంగ్లా, ఫ్యాక్టరీ వ్యవహారాలు చూడడానికి అవసరమని కారు ఇచ్చారు. అవి కూడా వంశీకి కొత్తగా కల్పించిన వసతులేం కాదు. పాత మేనేజర్కి కూడా ఆ సౌకర్యాలు ఉండేవి. వంశీ ఇప్పుడున్న ఇల్లు ఖాళీ చేసి విశ్వనాథం గారు ఏర్పాటు చేసిన బంగ్లాలోకి మారిపోయాడు. అతనికి అరుంధతి మ్యారేజ్ లింక్స్ ఏం చేయాలో అర్థం కాలేదు. అంతవరకు తమకు తిండి పెట్టిన ఆ ఆఫీస్ మీద వంశీ ఎంతో మమకారం పెంచుకున్నాడు. ఆ ఆఫీసును మూసే బుద్ధి కాలేదు. అంతేకాక రమ్యతో పరిచయానికి ఆ మ్యారేజ్ లింక్స్ కారణం. సుధీర్ వంశీ క్లోజ్ ఫ్రెండ్, శివరాం తమ్ముడు. శివరాం ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉంటున్నాడు. వంశీ ఆ విషయమై తర్జన భర్జన పడుతుండగా అతని దగ్గరకు సుధీర్ వచ్చాడు. వంశీ సుధీర్తో చాలాసేపు వాళ్ళ కుటుంబ విషయాలు మాట్లాడాడు. సుధీర్ ఏదో విషయం అడగాలని ప్రయత్నిస్తున్నాడే గాని అడగలేకపోతున్నాడని గ్రహించిన వంశీ అతని మనసు తెలుసుకుని వివరం అడిగాడు. మీరు ఫ్యాక్టరీ వ్యవహారాలు చూస్తున్నారని విన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ మ్యారేజ్ లింక్స్ బాధ్యత నేను స్వీకరిస్తాను. మీరెప్పుడు అడిగితే అప్పుడు దాన్ని మీకు అప్పగిస్తాను అన్నాడు. ఆ మాట వంశీకి చాలా సంతోషాన్ని కలిగించింది. సుధీర్, నేను అదే ఉద్దేశంలో ఉన్నాను. కన్సల్టెన్సీని మూసివేయడం నాకు ఇష్టం లేదు. ఎవరైనా మంచి వ్యక్తికి దాన్ని అప్పగిద్దామనే ఆలోచనలోనే ఉన్నాను. మంచి సమయానికి వచ్చావు, దాన్ని నీకు అప్పగిస్తాను అన్నాడు. ఆ రాత్రి వంశీ ఆ విషయం రమ్యతో చెప్పాడు. అది విన్న రమ్య, కన్సల్టెన్సీ వ్యవహారం సెటిల్ చేసినట్లే మీరు సెటిల్ చేయవలసిన వ్యవహారం మరొకటి ఉంది అంది. ఏమిటది? కుతూహలంగా అడిగాడు వంశీ. మృదుల పెళ్ళి అన్నది రమ్య. రమ్య నోటి నుంచి ఆ మాట రాగానే వంశీ ముఖంలో ఫీలింగ్స్ మారాయి. కొద్ది క్షణాల మౌనానంతరం మృదుల పెళ్లికి వ్యవధి అవసరం అన్నాడు వంశీ. ఎందుకు అని అడిగింది రమ్య. కట్నం ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు, అది సమకూర్చుకోవాలి అన్నాడు వంశీ. నీవు నన్ను కాక మరొక అమ్మాయిని పెళ్ళాడి ఉంటే నీకు కట్నం వచ్చి ఉండేది. మృదుల పెళ్ళి ఈ పాటికి జరిగిపోయి ఉండేది. అందుకే డాడీతో చెప్పి కొంత డబ్బు తీసుకుందాం. అది డాడీ నీకు కట్నం కింద ఇచ్చిన సొమ్ముగా భావించు అంది రమ్య. ఆ మాటకు వంశీ నొచ్చుకున్నాడు. మనది ప్రేమ వివాహం, అన్ని పెళ్ళిళ్ళని దాన్ని డబ్బు త్రాసులో తూకం వేయించకు అన్నాడు. మరిక రమ్య ఏమీ మాట్లాడలేకపోయింది. వంశీ ఫ్యాక్టరీ పనుల్లో బిజీగా ఉండడం వలన మృద పెళ్లి బాధ్యత తన భుజాలను ఎత్తుకుంది రమ్య. ఒకరోజు తనే స్వయంగా అరుంధతి మ్యారేజ్ లింక్స్ ఆఫీస్కు వెళ్ళింది. అక్కడున్న సుధీర్ రమ్యను చూడగానే సాదరంగా ఆహ్వానించాడు. సుధీర్కి ఈ మధ్య రమ్యతో పరిచయం పెరిగింది. అతను వంశీని కలవడానికి తరచూ వస్తుండేవాడు. రమ్య కూడా ఎంతో అభిమానంగా మాట్లాడేది. అందుకే సుధీర్ రమ్యను అక్క అని పిలిచేవాడు. రమ్య తన ఆఫీస్కి ఎందుకు వచ్చిందో సుధీర్కి అర్థం కాలేదు. చెప్పండి అక్క, ఏం పని మీద వచ్చారు అని అడిగాడు సుధీర్. నీవు ఓ సంబంధం చూసి పెట్టాలి. ఎవరికి? నాకే. రమ్య తేలిగ్గా నవ్వి, మా ఇంట్లో పెళ్లి కాని ఆడపిల్ల ఉందని తెలిసి కూడా నీవు సంబంధం ఎవరికంటే ఏం చెప్పను అంది. మృదుల గారికి ఎటువంటి సంబంధం చూడాలో వంశీ గారు ఎన్నడూ నాతో ఈ విషయం చెప్పలేదు. లేకుంటే ఈసరికి సెటిల్ చేసేవాడిని అన్నాడు సుధీర్. ఆయన గారికి అంత శ్రద్ధ ఉంటే నేనిక్కడకు ఎందుకు వచ్చేదాన్ని? ఆ అబ్బాయి మినిమం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, మంచి ఉద్యోగస్తుడై ఉండాలి, అన్నిటికీ మించి మంచివాడు, మనసున్నవాడు అయి ఉండాలి అంది రమ్య. మృదులకి పెళ్లి సంబంధం కుదర్చడానికి సిన్సియర్గా కష్టపడ్డాడు సుధీర్. అతను చూసిన అబ్బాయి పేరు మహేష్. ఎంఏసీ అయ్యింది, లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అందగాడే కాదు, మంచివాడు కూడా. సుధీర్ మహేష్ గురించి చాలామంది దగ్గర వాకప్ చేశాడు. అందరూ అబ్బాయి బుద్ధిమంతుడని కీతమిచ్చారు. అన్ని రకాలుగా సంతృప్తి చెందాకని సుధీర్ సంబంధం విషయం రమ్యతో చెప్పాడు. రమ్య మహేష్ ఫోటో చూసింది. అబ్బాయి బాగున్నాడు. మృదుల మహేష్ మంచి ఈడు జోడు అనుకుంది రమ్య. ఇక అబ్బాయి గురించి సుధీర్ చెప్పిన వివరాలు రమ్యకు వచ్చాయి. మహేష్ అతని కుటుంబం ఎటువంటిదో తెలుసుకోవడానికి సుధీర్ ఎందరిని కలిశాడో విన్నాక రమ్యకు మరింక వరుడు గురించి ఆలోచించవలసిన అవసరం లేదనిపించింది.
అమ్మాయి అందంగా ఉండి సాంప్రదాయక కుటుంబం అయి ఉంటే 1,00,000 రూపాయల కట్నంతో వాళ్ళు సరిపెట్టుకుంటారని సుధీర్ చెప్పాడు. 1,00,000 రూపాయలు కట్నంగా ఇవ్వడం సమస్య కాదు, ఆ డబ్బు తమ దగ్గర నుంచి తీసుకోవడానికి వంశీని ఒప్పించడమే సమస్య అనుకుంది రమ్య. మంచి సమయం చూసి తను సుధీర్ ద్వారా చూసిన సంబంధం గురించి వంశీకి చెప్పింది రమ్య. అది విన్న వంశీ బ్రుకుటి ముడిపడింది. కట్నం 1,00,000 అంటే బంగారానికి, బట్టలకు, పెళ్లి ఖర్చులకు మరో 50,000 ఉండాలి. మొత్తం 1,50,000. అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది? సంశయంగా అడిగాడు వంశీ. మా డాడీ దగ్గర అప్పుగా తీసుకుందాం, మీ జీతం నుంచి పొదుపు చేసి నెమ్మదిగా బాకీ తీద్దాం అని చెప్పింది రమ్య. తను నెమ్మదిగా మామగారు గుటిలోకి చేరిపోతున్నానేమోనని సందేహించాడు వంశీ. ఆడపిల్లకు పెళ్లి చేయడమే ప్రధానం కాదు, సరైన వయసులో మంచి వరుడితో పెళ్లి జరిపించడం ప్రధానం. రమ్య చెప్పినట్లు మంచి సంబంధాలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. తన శ్రేయోభిలాషిగా రమ్య పడుతున్న తపనలో అర్థముంది అనుకున్నాడు వంశీ. అయితే మామగారి దగ్గర నుంచి అప్పుగానైనా డబ్బు పుచ్చుకోవడానికి అతనికి మనస్కరించలేదు. అతను ఆ విషయం తల్లి దగ్గర ప్రస్తావించాడు. నీకు మామగారి దగ్గర నుంచి డబ్బు పుచ్చుకోవడం ఇష్టమున్నదని తెలుసు, కానీ గత్యంతరం లేదు. నీవు సంపాదించి దాని పెళ్లి జరిపించాలనుకుంటే చాలా ఏళ్ళు ఆగాలి, అప్పటికి దానికి వయస్సు పైబడుతుంది అంది అరుంధతమ్మ. విధి ఒక్కొక్కసారి మనిషిని చట్రంలో బిగించి వేస్తుంది, లొంగక తప్పదు. మనిషి ఒక్కోసారి తనకు మనసైనట్లు వ్యవహరించలేడు. ఇప్పుడు వంశీ విషయంలోనూ అదే జరిగింది. అతను అయిష్టంగానే రమ్యకు తన సమ్మతి తెలియబరిచాడు. తరువాత రమ్యే అన్ని పనులు చక్కబెట్టింది. సుధీర్ పెళ్లి చూపులను ఏర్పాటు చేశాడు. మహేష్ అతని తల్లిదండ్రులు వచ్చి మృదులను చూశారు. వాళ్ళకు అమ్మాయి బాగా నచ్చింది. మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకున్నారు. పెళ్లికి ముహూర్తం నిశ్చయమైంది. విశ్వనాథం గారు వంశీ అడగకుండానే 1,50,000 తెచ్చి వంశీకిచ్చి ఇంకేం అవసరమైన మొహమాట పడకుండా అడుగు అని చెప్పారు. ఆయన ఇచ్చిన మొత్తానికి వంశీ ప్రామిసరీ నోటు వ్రాసి ఇచ్చాడు. విశ్వనాథం గారు వద్దని వారించినా వంశీ ఒప్పుకోలేదు. మహేష్తో మృదుల పెళ్లి ఘనంగా జరిగిపోయింది. రమ్య తన నగలు కొన్ని మృదులకి అలంకరించింది. పెళ్లిపీటల మీద మహేష్ ప్రక్కన కూర్చున్న చెల్లి కళ్ళల్లోని మెరుపు చూసిన వంశీకి మామగారి దగ్గర డబ్బు అప్పు పుచ్చుకుని తప్పు చేశానేమోనన్న ఫీలింగ్ మాయమైంది. నేను చేసింది రైటే, నెమ్మదిగా ఎలాగోలా అప్పు తీర్చేస్తాను అనుకున్నాడు వంశీ. అతని మనసు రిలీఫ్గా అనిపించింది. పెళ్ళయ్యాక మృదుల రమ్య అలంకరించిన నగలు తీసి ఆమెకు ఇచ్చేయబోయింది. అయితే రమ్య ఒప్పుకోలేదు. వాటిని మరలా మృదులకు అలంకరించి ఇవి నీకు నేనిచ్చిన కానుక అంది. మృదుల కాపురానికి వెళ్ళాక వంశీ రమ్యతో మృదుల పెళ్లి చెయ్యగలగడానికి నీవే కారణం, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. మన మధ్య కృతజ్ఞతలు ఉండకూడదు, కౌగిలింతలే ఉండాలి. రమ్య వంశీ కౌగిలిలో ఒదిగిపోయింది. మీరీ మధ్య ఇంటికి చాలా ఆలస్యంగా వస్తున్నారు. మనం సాయంత్రం పూట బీచ్కు వెళ్ళి ఎంతకాలమైంది? ఇంట్లో ఒక్కతనే ఎంత విసుగ్గా ఉంటున్నదో తెలుసా? రమ్య స్వరంలోని బాధను గమనించాడు వంశీ. అందుకే నీకు విసుగు పుట్టకుండా ఉండే ఉపాయం ఒకటి చెప్తాను. ఏమిటది? చెప్పండి. రమ్య ఉత్సాహపడింది. నీవు డ్యాన్స్ ప్రాక్టీస్ చెయ్యి అన్నాడు వంశీ. అంతేగాని మీరు మాత్రం త్వరగా ఇల్లు చేరనన్నమాట. కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేశాను. ఇంకో 6 నెలలు కష్టపడితే చాలు. ఆ తర్వాత అంతా విశ్రాంతి. ఫ్యాక్టరీ వ్యవహారాలు నాకేం కొత్త కాదు. ఒక ప్రాజెక్టు పూర్తయితే మరో 2 ప్రాజెక్టులు మొదలవుతాయి. ప్లీజ్ రమ్య, ఈ ఒక్కసారికి నా మాట విను. ఈ 6 నెలలు పూర్తయ్యాక నీవు చెప్పినట్లు వింటాను. ప్రామిస్? చేయి చాపింది రమ్య. ప్రామిస్. వంశీ ఆమె చేతిలో చేయి వేశాడు. అయితే మీరు చెప్పినట్లు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను, లేకపోతే తీసుకుంటున్న విశ్రాంతికి ఒళ్ళు లావెక్కిపోయే ప్రమాదం ఉంది. చక్కనమ్మ లావెక్కిన అందమే. నా కోసం సామెతలే మార్చకండి. అయితే మంచి రోజు చూసి డ్యాన్స్ మొదలు పెడతాను. బెస్ట్ ఆఫ్ లక్. డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చి ఆ డబ్బుతో నాకు మంచి గిఫ్ట్ కొంటానని చేసిన ప్రామిస్ మర్చిపోకు. ఆ విషయం ఎలా మర్చిపోగలను? నేను తిరిగి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నదే అందుకు అంది రమ్య. రమ్య అన్నమాట నిలబెట్టుకుంది. ఆ వారంలోనే డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అయింది. మొదటి 10 రోజులు కొంచెం బద్ధకంగా అనిపించినా ఆ తరువాత డ్యాన్స్లో రమ్య మనసు లగ్నం చేయగలిగింది. రమ్యకు డ్యాన్స్ స్కూల్లో పరిచయమైన ఫ్రెండ్స్ తరచూ ఆమె కోసం ఇంటి రాసాగారు. వాళ్ళు వచ్చినప్పుడు అరుంధతమ్మ వాళ్ళకు కాఫీలు టీలు అందించేది. అందులో స్వప్న అనే అమ్మాయికి నోటి దురుసు ఎక్కువ. ఒకసారి ఈవిడెవరు, మీ పని మనిషా అని అడిగింది. ఆ మాటకు అరుంధతమ్మ కంటే రమ్య ఎక్కువ నొచ్చుకుంది. ఆవిడ మా అత్తగారు, తొందరపడి నోరు జారావు అంది రమ్య. సారీ రమ్య, అంత సాదాసీదాగా ఉంటే పని మనిషి అని అనుకున్నాను అంది స్వప్న. ఆ అమ్మాయి వెళ్ళిపోయాక అత్తయ్య క్షమించండి, నా ఫ్రెండ్ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అంది రమ్య. పర్లేదమ్మా, ఆ అమ్మాయి తెలియక ఏదో అంటే నీవెందుకంత బాధపడుతున్నావు అని సర్ది చెప్పింది అరుంధతమ్మ.
మిమ్మల్ని వాళ్ళకు ముందే పరిచయం చేసి ఉండవలసింది. అది నా తప్పే అని నొచ్చుకుంది రమ్య. అంతలో అరుంధతమ్మకు దగ్గు తెరకమ్ముకొచ్చింది. ఆమె సోఫాలో కూలబడిపోయింది. రమ్య గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి అందించింది. ఈ మధ్య మీకు తరచూ దగ్గు వస్తున్నది, రేపోసారి మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళొద్దాం అంది రమ్య. నీకెందుకమ్మా శ్రమ, వీలు చూసుకుని వంశీ తీసుకువెళతాడు అంది అరుంధతమ్మ. ఆయన వచ్చేసరికి ఆలస్యం అయిపోతున్నది, ఇంకెప్పుడు తీసుకువెళతారు? నేనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళతాను అన్నది రమ్య. అన్నట్లే మరునాడు రమ్య తను డ్యాన్స్ స్కూల్కి బయలుదేరినప్పుడు అరుంధతమ్మను హాస్పిటల్కు తీసుకువెళ్ళింది. కోడలి పిల్ల తన మీద చూపిస్తున్న అభిమానానికి అరుంధతమ్మ మనసులో మురిసిపోయింది. నిజానికి రమ్య అరుంధతమ్మను హాస్పిటల్కు తీసుకువెళ్లడంలో కొంత స్వార్థం ఉంది. ఆమెకు దగ్గంటే అలర్జీ. అత్తగారలో ఎప్పుడూ దగ్గుతూ ఉంటే రమ్యకు చికాగ్గా ఉంది. అందుకే పట్టుదలగా ఆమెను హాస్పిటల్కు తీసుకువెళ్ళి చూపించింది. డాక్టర్ ఆమెను పరీక్షించి మందులు వ్రాసిచ్చాడు. రమ్య అరుంధతమ్మను ఆటోలో ఇంటికి పంపించి తను డ్యాన్స్ స్కూల్కి వెళ్ళింది. అక్కడ స్వప్న హాయ్ అని రమ్యను పలకరించింది. హాయ్ అని నవ్వింది రమ్య. రమ్య డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మీది లవ్ మ్యారేజా అని అడిగింది స్వప్న. అవును అని బదులిచ్చింది రమ్య. అదే సంగతి, రాజకుమార్తె లాంటి నీకు పరిచారిక వంటి అత్తగారెలా దొరికారో ఇప్పుడు తెలిసింది అంది స్వప్న. రమ్య ఆ అమ్మాయికి కఠినంగా సమాధానం చెప్పాలనుకుంది కానీ అలా చేయలేకపోయింది. ఎందుకంటే ఆ డ్యాన్స్ స్కూల్లో ఇంకా అందరూ పరిచయం కాలేదు. రమ్యతో చనువుగా స్నేహంగా మసులుతున్నది స్వప్న ఒక్కద్దే. ఇప్పుడు ఆ అమ్మాయితో గొడవ పడితే కంపెనీ ఉండదని రమ్య మౌనం వహించింది. స్వప్న కూడా వివాహితే. ఆమె భర్తకు రకరకాల బిజినెస్లున్నాయి, కానీ అతను వ్యాపారంలో కంటే పాలిటిక్స్లోనే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటాడు. డబ్బున్న గర్వం స్వప్న దగ్గర కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. స్వప్న డ్యాన్స్ స్కూల్కి కారులో వస్తుంటుంది. రమ్య ఆటోలో రావడం చూసి కారులో రావచ్చు కదా అని అడిగింది స్వప్న. అడిగితే డాడీ కారు నిమిషాల్లో కొనివ్వగలరు, ఆయన ఫీల్ అవుతారని అడగలేదు అన్నది రమ్య. ఆయనంటే మీ వారా? నీవు కారు కొనిపించుకుంటే అతనికేంటి ఇబ్బంది? స్వప్న ప్రశ్నకు సమాధానం ఇయ్యడానికి రమ్య తడబడింది. కొనగలిగితే మీ వారి చేత కొనిపించుకో, అతని వల్ల కాకపోతే మీ డాడీతో కొనిపించుకో. ఇందులో ఫీల్ అవ్వడానికేముంది? అలా ఫీల్ అయ్యారంటే అది అతని తప్పు. జీవితంలో ఆ మాత్రం ఎంజాయ్మెంట్స్ లేకపోతే ఎలా? సూటిగా ప్రశ్నించింది స్వప్న. స్వప్న మాటలు రమ్య హృదయం మీద బాగానే పనిచేశాయి. ఆ రాత్రి రమ్య చాలాసేపు స్వప్న చెప్పిన దాని గురించి ఆలోచించింది. ఇంతకాలం తను వంశీ గురించి ఆలోచించింది కానీ తన గురించి ఆలోచించలేదు. ఎంత ఫూలిష్ పని చేసింది. నిజమే, స్వప్న చెప్పినట్లు వంశీ కారు కొనలేనప్పుడు డాడీ చేత ఎందుకు కొనిపించుకోకూడదు అనుకుంది. మరునాడు డ్యాన్స్ క్లాస్ అయ్యాక స్వప్న కారులోని విశ్వనాథం గారింటికి వెళ్ళింది రమ్య. మమ్మీ డాడీలకు తన కొత్త ఫ్రెండ్ స్వప్న పరిచయం చేసింది. విశ్వనాథం గారు స్వప్నను ఆప్యాయంగా పలకరించి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంకుల్, రమ్య రోజు డ్యాన్స్ స్కూల్కి ఆటోలో వస్తున్నది. మీ స్టేటస్ కది ఎంత షేమ్ఫుల్, వెంటనే ఓ కారు కొనండి అని రికమెండ్ చేసింది స్వప్న. మంచి మాట చెప్పావమ్మా, నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను అని స్వప్న మాటను బలపరిచింది రాధామణి. ఏ అమ్మా, కారు కొనమంటావా అని అడిగారు విశ్వనాథం గారు. క్షణం ఆలోచించి రమ్య కొనండి డాడీ అంది. ఆ మరునాడు రమ్య వంశీతో, వంశీ, డ్యాన్స్ స్కూల్కి రోజు ఆటోలో వెళ్ళి రావడం ఇబ్బందిగా ఉంది, అందుకే డాడీని కారు కొనమని చెప్పాను, ఏమంటావు అంది. నీవు నిర్ణయం తీసేసుకున్నాక నేను అనేదేముంది అన్నాడు వంశీ. డాడీ నీకు ఇచ్చిన కారేమో నీవు ఫ్యాక్టరీ పనులకు తప్ప పర్సనల్ పనులకు వాడవు, అదేమంటే ప్రిన్సిపల్స్ అంటావు, అందుకే పర్సనల్ పనులకు ఉపయోగపడుతుందని కారు కొనమన్నాను. తప్పని ఎవరంటారు? కాకపోతే నా అసమర్థతను వేలెత్తి చూపినట్లయింది. నీవు అలా ఫీల్ అయితే నేను చేయగలిగిందేమీ లేదు. నేను డాడీతో కారు కొనిపిస్తున్నది మన కోసం కానీ నా కోసం కాదని నీవు గ్రహిస్తే సంతోషిస్తాను. రమ్య వదిలిన మాట వంశీ గుండెల్లో బాణంలా దిగబడింది. అతను మౌనం వహించాడు. తమ జీవన రథం ఊహల మబ్బుల మీద నుంచి క్రిందకు దిగివచ్చి వాస్తవికతను అనే ఎగుడు దిగుడు బాట మీద పయనం మొదలుపెట్టిందని వంశీ గ్రహించాడు. తమ బంగ్లా ముందు కారు ఆగిన చప్పుడు విని స్వప్న వచ్చిందేమోనని తొంగి చూసింది రమ్య. కారులోంచి ఓ స్థూలకాయురాలు దిగింది. ఓ క్షణం ఆమె వంక పరిశీలనగా చూసిన రమ్య ఆమెను గుర్తించింది. మరుక్షణం సక్కుబాయ్ ఆంటీ అని ఎదురు వెళ్ళింది. ఏం బేబీ, బాగున్నావా? ఆప్యాయంగా పలకరించింది సక్కుబాయ్. బాగున్నానా ఆంటీ, మీరేంటి చిక్కిపోయారు అంది రమ్య. ఎదుటివారా మాట పరాచకానికి అన్నా నమ్మేయడమే సక్కుబాయ్ బలహీనత.
ఎప్పటిలానే ఆరోగ్యం బాగుండడం లేదు అని బాధపడుతూ ఇంట్లోకి నడిచి అక్కడున్న సోఫాలో తన భారీ కాయాన్ని చేర్చింది. మీ అమెరికా ట్రిప్ ఎలా జరిగింది? ఆసక్తిగా అడిగింది రమ్య. బాగా జరిగింది, కాకపోతే నీ పెళ్లి మిస్ అయ్యాను అని బాధపడింది సక్కుబాయ్. సక్కుబాయ్ రమ్య తల్లి రాధా మనకి బెస్ట్ ఫ్రెండ్. రమ్యకు కూడా చిన్నప్పటి నుంచి సక్కుబాయ్ దగ్గర చనువెక్కువ. నేను దేశంలో లేనప్పుడు ఎవరో కుర్రాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావట. నీవు ప్రేమించావంటే కుర్రాడు చాకులాంటి వాడై ఉండాలి. సక్కుబాయ్ కన్ను గీటింది. పోండాంటి. రమ్య సిగ్గుపడింది. అంతలో అరుంధతమ్మ అటు వచ్చింది. స్వప్నతో జరిగిన అనుభవం గుర్తుకొచ్చి రమ్య అరుంధతమ్మను సక్కుబాయ్కి పరిచయం చేసింది. సక్కుబాయ్ అరుంధతమ్మ వంక పరిశీలనగా చూసి, నీ పేరు అరుంధతమ్మ కదూ అని ప్రశ్నించింది. అరుంధతమ్మ అవునన్నట్లు తల పంకించింది. మా అత్తయ్య ఇంతకుముందే మీకు తెలుసా ఆంటీ అని అడిగింది రమ్య. సక్కుబాయ్ రమ్య అడిగింది పట్టించుకోకుండా, నీవు వంటలు చేసేదానివి కదూ అని అడిగింది. అవునమ్మా అని బదులిచ్చింది అరుంధతమ్మ. మంచిది. మూతి తిప్పుకుంది సక్కుబాయ్. అరుంధతమ్మ కాఫీ కలుపుకు రావడానికి లోనికి నడిచింది. సక్కుబాయ్ రమ్య వంక చిరుకోపంగా చూస్తూ, నీవు చేసిన పనేం బాగోలేదు బేబీ. మన అంతస్తుకు తగిన కుర్రాన్ని ప్రేమించి ఉండవలసింది అంది. ఆ మాటకు రమ్యకు నవ్వొచ్చింది. ప్రేమ కులం చూసి అంతస్తు చూసి పుట్టదు ఆంటీ అంది. మీ మమ్మీ నీ ప్రేమ వ్యవహారం గురించి చెప్పి బాధపడితే నేను నిన్నే సపోర్ట్ చేశాను, కానీ ఇక్కడ మీ అత్తయ్యని చూశాక నీవు పొరపాటు చేశావని అర్థమైంది. ఆంటీ, అత్తయ్య గతంలో వంటలు చేసి ఉండవచ్చు, కష్టపడి పని చేయడం తప్పేం కాదు కదా. ఆ మాత్రం నాకు తెలీదా రమ్య? వంటలు చేయడం తప్పు కాదు, దొంగతనం చేయడం ఖచ్చితంగా తప్పే. ఏంటి మీరనేది? రమ్య విస్మయంగా అడిగింది. అవును బేబీ, మా ఫ్రెండ్ కూతురి పెళ్లికి వెళ్ళాను. అక్కడ ఈ అరుంధతమ్మ మగపిల్లి వారి విడిదింటికి వెళ్ళి నెక్లెస్ ఒకటి కాజేసింది. ఎవరో చూసి గొడవ చేశారు. అరుంధతమ్మను పిలిచి వాకబు చేశారు. మొదట బొకాయించినా తరువాత నేరం ఒప్పుకుని నెక్లెస్ తిరిగిచ్చేసింది. ఇదంతా నేను విన్నది కాదు, స్వయంగా చూసింది. నమ్మలేకపోతున్నాను. అందుకే ప్రేమ గుడ్డిది అన్నారు. అంతలో అరుంధతమ్మ ట్రేతో కాఫీలు తెచ్చి రమ్యకు సక్కుబాయికి అందించింది. తొలిసారిగా అరుంధతమ్మను కొత్త కోణంలోంచి చూసింది రమ్య. ఆమెకు అత్తగారి రూపం బహు వికృతంగా కనిపించింది. ఈ దొంగక తనెంతకాలం ఎంత గౌరవం ఇచ్చింది అనుకుంది. రమ్యకు అరుంధతమ్మ మీద అసహ్యం వేసింది. సక్కుబాయ్ ఓ అరగంట సేపు రమ్యతో కాలక్షేపం చేసింది. ఆ అరగంటలో రమ్య బుర్ర ఎంత పాడు చెయ్యాలో అంత పాడు చేసి వెళ్ళిపోయింది. అరుంధతమ్మకు సక్కుబాయ్ గురించి, ఆమె మనస్తత్వం గురించి తెలుసు. ఆమె తన గురించి ఎంత చెడ్డగా కోడలితో చెప్పి ఉంటుందో అరుంధతమ్మ ఊహించింది. కోడలు చెప్పిన మాటలు వినకుండా విఘ్నత ప్రదర్శిస్తే పర్లేదు, లేకుంటే రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఊహ అరుంధతమ్మకు మనశ్శాంతి లేకుండా చేసింది. వంశీ, రమ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అరుంధతమ్మ వడ్డించబోతే మేం వడ్డించుకుంటాం అంది రమ్య. అరుంధతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మను వడ్డించనీయలేకపోయావా అన్నాడు వంశీ. అన్ని పనులు అత్తయ్య చేస్తున్నది, ఈ చిన్న పనైనా నన్ను చెయ్యనీయండి అని రమ్య వంశీకి వడ్డించింది. తన కంచంలో తను వడ్డించుకుని తింటుంటే రమ్యకు తృప్తిగా అనిపించింది. అరుంధతమ్మ దొంగ అని తెలిసాక ఆమె ఉనికి రమ్యకు బొత్తిగా కెట్టడం లేదు. వంశీ భోంచేస్తుండగా, రేపు సాయంత్రం స్వప్న నేను షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాం అంది రమ్య. వెళ్ళండి అన్నాడు వంశీ. ఓ 10,000 కావాలి అంది స్వప్న. 10,000? వంశీ ఆశ్చర్యపోయాడు. అవును, పట్టుచీర, కొద్దిగా కాస్మెటిక్స్ కొనాలి అన్నది రమ్య. 10,000 అడిగేసరికి ఏం చెప్పాలో వంశీకి తోచలేదు. అప్పటికి అతను జీతంలో 10,000 మిగిల్చాడు. అతనికి ఎప్పుడు విశ్వనాథం గారి బాకీ ఎలా తీర్చాలా అన్న ఆలోచనే మదిలో మెదులుతున్నది. తన మనస్సు తెలుసుకోకుండా రమ్య పట్టుచీరకి 10,000 అడిగేసరికి వంశీ ఆ విషయం రమ్యతో చెప్పాలా వద్దా అని సందిగ్ధంలో పడ్డాడు. అతను ఆలోచించడం గమనించిన రమ్య, డబ్బుకు నీవు ఇబ్బంది పడవద్దు, నీ దగ్గర లేకపోతే డాడీ దగ్గర అడిగి తీసుకుంటాను అంది. ప్రస్తుత పరిస్థితిలో రమ్యకు డబ్బిచ్చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు వంశీ. నెమ్మదిగా ఆమెకు అనవసర ఖర్చులు తగ్గించమని నచ్చచెప్పాలనుకున్నాడు. రేపు ఉదయం బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసి ఇస్తాను అన్నాడు వంశీ. 2 నెలల కష్టార్జితం వృధాగా ఖర్చు అయిపోతున్నందుకు వంశీకి బాధగా అనిపించింది. అన్నట్లుగాని మరునాడు ఫ్యాక్టరీకి వెళ్లే ముందు బ్యాంకు నుంచి డబ్బు విత్డ్రా చేసి రమ్యకిచ్చాడు. థ్యాంక్స్ అంది రమ్య. డబ్బు జాగ్రత్తగా ఖర్చు చెయ్యి అన్నాడు వంశీ. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అతను ఆ మాట అనకుండా ఉండలేకపోయాడు. రమ్య వంశీ వంక అదో మాదిరిగా చూసింది. ఆ చూపులోని భావం వంశీ ఖచ్చితంగా గ్రహించలేకపోయాడు. అతను అక్కడి నుంచి బయలుదేరి ఫ్యాక్టరీ చేరాడు.
ఫ్యాక్టరీలో కూడా అతను పని మీద మనసు లగ్నం చేయలేకపోయాడు. అతనికి రమ్యలో వస్తున్న మార్పులు కొంచెం కొంచెం అవగతమవుతున్నాయి. ఆ మార్పులు డాన్స్ స్కూల్లో చేరాకనే మొదలయ్యాయని, అందుకు కారణం కొత్త స్నేహితురాలు స్వప్నాన్ని కూడా గ్రహించాడు వంశీ. అన్నిటికీ మించి అతన్ని కలవరపరిచింది తన తల్లి పట్ల రమ్య వైఖరిలో వచ్చిన కొద్దిపాటి మార్పు. ఇప్పుడు రమ్య కన్నుల్లో కదలాడుతున్న సన్నపాటి నిర్లక్ష్యం భవిష్యత్తులో మరింత దారుణంగా పెరిగి తమ జీవితాలను అతలాకుతలం చేస్తుందేమోనని సందేహించాడు వంశీ. ఆ సాయంత్రం కాస్తంత పెద్దలాడే వంశీ ఇల్లు చేరాడు. ఇంట్లో రమ్య లేదు. అమ్మాయి స్వప్నతో షాపింగ్కి వెళ్ళింది అని ముక్తసరిగా చెప్పింది అరుంధతమ్మ. అలానే బెడ్ మీద ఉండిపోయాడు. బెడ్రూమ్లోని అర్ధనారీశ్వరుడు పెయింటింగ్ చూస్తుంటే వంశీకి మనసులో వేదన కలిగింది. తనలో సగభాగంగా ఉండవలసిన రమ్య మెల్లమెల్లగా తన నుంచి విడిపోతున్న ఫీలింగ్ కలిగింది. వంశీ పద్ధతులు, అతని మనస్తత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేశాక విశ్వనాథం గారికి వంశీ మీద అభిమానం రెట్టింపయింది. తనకు కొడుకైన అల్లుడైన వంశీని అనుకునేవారాయన. వంశీని తన ఫ్యాక్టరీ నుంచి తప్పించి అతని చేత సొంతంగా బిజినెస్ చేయించాలని ప్లాన్ చేశారాయన. ఆ విషయం వంశీతో మాత్రం ప్రస్తావించలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు వంశీకి చెప్పి నచ్చచెప్పాలనుకున్నారాయన. వంశీ అభిమానం తెలిసిన వాడైనందున విశ్వనాథం గారు రమ్య అడిగిన వెంటనే కారు కూడా కొనలేదు. వంశీ ఎక్కడ నొచ్చుకుంటాడోనని సందేహించారాయన. అయితే రమ్య నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో విశ్వనాథం గారు కారు విషయమై వంశీతో మాట్లాడారు. మామగారు ప్రతి చిన్న విషయంలోనూ తన అభిప్రాయానికి ప్రాముఖ్యతనియ్యడం వంశీ గమనించాడు. సాధారణంగా డబ్బున్న వారికి ఉండే అహం ఆయనకు ఏమాత్రం లేదని వంశీ తరచూ అనుకుంటూ ఉంటాడు. విశ్వనాథం గారు కారు విషయం అడిగినప్పుడు రమ్య ముచ్చట పడుతున్నది, కొనండి అన్నాడు వంశీ. వంశీ నుంచి ఆ మాట వచ్చాక విశ్వనాథం గారు మరొక ఆలస్యం చేయక కారు కొనేశారు. కారు వచ్చిన రోజున రమ్య వంశీతో సినిమాకు వెళదాం అంది. వంశీ ఒప్పుకున్నాడు. ఇద్దరు ఇండిపెండెన్స్ డేకి వెళ్ళారు. థియేటర్లో రమ్య వంశీ చేతిన తన చేతిలోకి తీసుకుని, వంశీ, నీవు ఎక్కువ సమయం ఫ్యాక్టరీలోనే గడిపేస్తున్నావు. నాకైతే ఎందుకు మనమిద్దరం విడివిడిగా ఉంటున్నట్లే ఉంది అంది దిగులుగా. అంత జీతం తీసుకుంటున్నప్పుడు కష్టపడి పని చెయ్యకపోతే ఎలా అన్నాడు వంశీ. నాకైతే అందరికీ దూరంగా పోయి మనిద్దరమే ఒకరిని ఒకరు చూసుకుంటూ జీవితం అంతా గడిపేయాలని ఉంది అన్నది. కలలు కంటున్నావా అన్నాడు వంశీ. ఐ లవ్ యూ సో మచ్ వంశీ. రమ్య వంశీ చేతిని ముద్దాడింది. అతను అవ్యక్తానుభూతికి గురయ్యాడు. రోజు వంశీ ఫ్యాక్టరీలో ఉండగా సుధీర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సార్, అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయినట్లు ఫోన్ వచ్చింది. ఏం చేయాలో పాల్పోవడం లేదు. ఈ వార్త తెలిస్తే అమ్మా నాన్న బ్రతకరు అని ఫోన్లోనే ఏడ్చేశాడు సుధీర్. శివరాం మరణ వార్త వంశీకి సైతం విద్యుద్ఘాతమే అయ్యింది. అతను ఓ క్షణంలో తేరుకుని నేనిప్పుడే వస్తున్నాను అని మామగారిక వార్త చెవిన వేసి హుటాహుటిన అరుంధతి మ్యారేజ్ లింక్స్ వద్దకు వెళ్ళాడు. అక్కడ సుధీర్ నిశ్చేష్టుడై ఉన్నాడు. సుధీర్, నీవే ఎలాగైపోతే అమ్మా నాన్నలు ఏమవుతారు? ముందు ఢిల్లీ వెళ్ళి అక్కడ సంగతి చూద్దాం అని వంశీకి ధైర్యం చెప్పాడు. ఆ క్షణం నుంచి అన్ని పనులు వంశీని తన భుజాల మీద వేసుకున్నాడు. అతను ఆ విషాద వార్త శివరాం తల్లిదండ్రులకు సానునయంగా చెప్పి వారిని సమాధానపరిచాడు. పుత్రశోకంతో ఆ వృద్ధులిద్దరూ కుమిలిపోతుంటే తోడుగా నిలిచి ఓదార్చాడు. విశ్వనాథం గారు వారందరూ ఢిల్లీ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ ఏర్పాటు చేశారు. వాళ్లతో పాటు వంశీ కూడా ఢిల్లీ వెళ్ళాడు. శివరాం శవం ముందుకు వచ్చి అతని భార్య వసుంధర గుండె పగిలేలా ఏడుస్తున్నది. వంశీనే దగ్గరుండి శవదహనానికి ఏర్పాటు చేశాడు. ఆ తరువాత వారం రోజులు అక్కడే ఉండి వంశీ శివరాం పనిచేస్తున్న ఆఫీస్ నుంచి వసుంధరకు రావాల్సిన పెన్షన్, గ్రాడ్యుయేట్ వచ్చే ఏర్పాటు చేశాడు. తరువాత వసుంధరను తీసుకుని వైజాగ్ బయలుదేరిపోయాడు. వంశీ ఇల్లు చేరేసరికి రమ్య ఇంట్లో లేదు. స్వప్న మరికొందరు ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్ళిందని చెప్పింది అరుంధతమ్మ. శివరాం మరణంతో వంశీ మానసికంగా కురింగిపోయాడు. పనుల ఒత్తిడితో విశ్రాంతి లేక అలసిపోయిన వంశీకి రాగానే రమ్య లేకపోవడంతో బాగా కోపం వచ్చింది. మరునాటి సాయంత్రం వచ్చింది రమ్య. వంశీని చూడగానే, వెరీ సారీ వంశీ, నీ ఫ్రెండ్ చనిపోయాడట అంది. ఎక్కడికి వెళ్ళావు? కోపంగా అడిగాడు వంశీ. అతని ముఖ కవలికలు చూడగానే రమ్యకు చికాకనిపించింది. అపరాధలా తనను నిలదీస్తున్నందుకు ఒళ్ళు మండింది. ఎక్కడికి వెళ్ళింది మీ అమ్మగారు చెప్పలేదా అని పెడసరంగా సమాధానమిచ్చింది. రమ్య, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. నీ ధోరణి నాకు నచ్చలేదు. స్వప్నతో షాపింగ్లకి పిక్నీలకి తిరగడం నాకు ఇష్టం లేదు. మరెప్పుడు వెళ్ళకు అని తీవ్రంగా హెచ్చరించాడు వంశీ. ఎక్కడికి వెళ్లకుండా వంటింటి కుందేళ్ళ ఇంట్లో పడి ఉండమంటావా? రమ్య కూడా తీవ్ర స్వరంతోనే అడిగింది. నాకు అటువంటి ఉద్దేశమే ఉంటే నేను డ్యాన్స్ స్కూల్కి వెళ్ళమని ఎంకరేజ్ చేసి ఉండేవాడిని కాను. అంత విశాల భావాలు ఉన్నవాడివైతే నన్ను కట్టడి చేసే ప్రయత్నం ఎందుకు?
నీవు నీకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తున్నప్పుడు కట్టడి తప్పదు. పెళ్లికి ముందే చెప్పాను, నా అభిరుచుల్ని నీవు గౌరవించాలని. ఏమిటి నీ అభిరుచులు? నేను ఇంట్లో లేనప్పుడు అమ్మను ఒక్కతే నీ వదిలి నీవు బలాదూరుగా తిరగడమా నీ అభిరుచి? వంశీ కోపంగా అన్నాడు. ఓహో, అయితే ఇది మీ అమ్మగారి ఫిర్యాదు అన్నమాట. రమ్య వ్యంగ్యంగా అంది. మా అమ్మ అలా మరొకరి మీద ఫిర్యాదులు చేసే రకం కాదు. అవునవును, ఆవిడ మంచితనం గురించి మా సక్కుబాయ్ అంటే చెప్పింది. అమ్మ ఎటువంటిదో నాకు తెలుసు. మరొకటి సర్టిఫికెట్ అవసరం లేదు. కొడుకు కోడలు గొడవ పడడం వంటగదిలోంచి అరుంధతమ్మ వింటూనే ఉంది. అదెక్కడ చిలక చిలక గాలివానవుతుందోనని భయపడి, వంశీ ఊరుకో అని చిన్నగా కేక వేసింది. వంశీ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ గదిలోకి నడిచాడు. చెప్పేవన్నీ చెప్పి ఏం ఎరగని దానిలా ఎంత అమాయకంగా వారిస్తున్నదో. రమ్య గొనకడం వంశీకి అస్పష్టంగా వినిపించింది. ఆ రాత్రి వంశీ రమ్య తొలిసారిగా ఎడముఖం పెడముఖంగా పడుకున్నారు. మరునాటి ఉదయం కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. వంశీ ఫ్యాక్టరీకి వెళ్ళగానే రమ్య స్నానం చేసి అరుంధతమ్మతో నేను మా మమ్మీ దగ్గరకు వెళుతున్నాను అని ముక్తసరిగా చెప్పి బయలుదేరిపోయింది. ఎప్పుడొస్తావమ్మా అని అడిగింది అరుంధతమ్మ. ఆయన గారిని అక్కడికి రమ్మనండి అని విసురుగా చెప్పి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది రమ్య. ఆ రాత్రి వంశీతో అరుంధతమ్మ రమ్య వెళ్ళిన సంగతి చెప్పి, నీవు తొందరపడ్డావు వంశీ, అంత కఠినంగా మాట్లాడకుండా ఉండవలసింది అంది. తొందరపడం కాదమ్మా, ఇప్పటికే ఆలస్యం చేశాను అన్నాడు వంశీ. అతను రమ్య కోసం విశ్వనాథం గారింటికి వెళ్ళలేదు. తన పుట్టింటికి రాగానే వంశీ తనను తీసుకువెళ్ళడానికి వస్తాడని ఊహించింది రమ్య. అతను రాకపోయేసరికి ఆమె అభిమానం దెబ్బతింది. వారం గడిచిన రమ్య వంశీ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయకపోవడంతో విశ్వనాథం గారికి కూతురు అల్లుడు గొడవ పడినట్లు రూఢి అయ్యింది. అతను వంశీ లేనప్పుడు అరుంధతమ్మను కలిసి విషయం వాకబు చేశాడు. అతనెంతో నచ్చ చెబితే గాని అరుంధతమ్మ విషయం వివరించలేదు. అతను అరుంధతమ్మతో విచారించకండి, నేను చక్కదిద్దుతాను అని భరోసా ఇచ్చి బయలుదేరిపోయాడు. వంశీ వసుంధరను పరామర్శించడానికి వెళ్ళాడు. భర్త శివరాం మరణంతో ఆమె ఎంతో కృంగిపోయింది. ఆ సంఘటన జరిగి 3 నెలలైనా వసుంధర మామూలు మనిషి కాలేదు. వంశీ ఆమెతో చాలాసేపు గడిపి ధైర్యం చెప్పాడు. వసుంధర మంచి డాన్సర్. ఆ విషయం తెలిసిన వంశీ ఆమె కొంతమంది పిల్లలకు డాన్స్ నేర్పితే బాగుంటుందని, అందువలన కొంతసేపైన శివరాం జ్ఞాపకాలకు దూరంగా గడపవచ్చని సూచించాడు. అందుకు వసుంధర సమ్మతించలేదు. నా నృత్యం ఆయనకెంతో ఇష్టం. ఆయన తాలూకు ఎన్నో తీపి గుర్తులు నా నృత్యంలో ముడిపడి ఉన్నాయి. అడుగు వేస్తే అవే జ్ఞాపకం వచ్చి గాయం మరింత చెలరేగుతుందే గాని మనశ్శాంతి దొరకదు అని చెప్పింది. వంశీ శివరాం తల్లిదండ్రులతో కూడా కొంతసేపు గడిపి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలుసుకున్న విశ్వనాథం గారు వసుంధర శివరాం తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. కొంతసేపటి తర్వాత వంశీ మీ అమ్మగారిని కలిసి వచ్చాను అన్నారు. అతనికి తమ మధ్య గొడవ సంగతి తెలిసిపోయిందని వంశీ అర్థం చేసుకున్నాడు. రమ్య సంగతి నాకు బాగా తెలుసు. మనిషి మంచిదే గాని తొందరపాటు ఎక్కువ. కొన్నిసార్లు కోపంలో మరింత రెచ్చిపోతుంది. జరిగిన దానిలో తనదే తప్పని గ్రహించాను. ఆ విషయం రమ్యకు చెప్పాను కూడా. అర్థం చేసుకుంది గాని తనంతట తాను నీ దగ్గరకు రావడానికి అభిమానపడుతున్నది అన్నారు విశ్వనాథం గారు. మరికొద్ది రోజులు మీ దగ్గరే ఉండనియండి, నేనే వచ్చి తీసుకెళ్తాను అన్నాడు వంశీ. రేపు వాళ్ళ డ్యాన్స్ స్కూల్ వార్షికోత్సవం, రమ్య ప్రోగ్రాం కూడా ఉంది, మనం వెళదాం అన్నారు విశ్వనాథం గారు. అలానే అన్నాడు వంశీ. మరుసటి రోజు సాయంత్రం వంశీ రమ్య ప్రోగ్రాం చూడ్డానికి బయలుదేరినప్పుడు అతనికి వసుంధర జ్ఞాపకం వచ్చింది. ఆమె మంచి నృత్యకారిణి. చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చినట్లు విన్నాడు వంశీ. గవర్నర్ దగ్గర నుంచి పురస్కారం అందుకున్న ఫోటో కూడా చూశాడు. రమ్య ప్రోగ్రాంకు వసుంధరను తీసుకువెళితే ఆమెకు కాస్తంత సంతోషం మిగులుతుంది. రమ్య ప్రతిభ ఏ పాటదో తెలుసుకుని ఆమె సూచనలు తీసుకోవచ్చని భావించిన వంశీ ఆమెను కలిసి ప్రోగ్రాంకి రమ్మని ఆహ్వానించాడు. అయితే వసుంధర ఒక పట్టాన ఒప్పుకోలేదు. సుధీర్ కూడా బలవంతం చేయడంతో ఒప్పుకుంది. ఆడిటోరియంలో వంశీని చూడగానే రమ్య కళ్ళు మెరిశాయి. అతను వస్తున్నట్లు తండ్రి చెప్పినా ఎందుకో రమ్య నమ్మలేకపోయింది. 1-2 చిన్న చిన్న ఐటమ్స్ తర్వాత రమ్య నృత్యం ఆరంభమైంది. రమ్య అందానికి అలంకరణ తోడై లైటింగ్ వలన మరింత సౌందర్యాన్ని ఆపాదించింది. రమ్య నిజంగా దివి నుంచి భువికి దిగువచ్చిన జగన్మోహినిలా అనిపించింది వంశీకి. అతను ఆ క్షణం రమ్యకు తనకు మధ్య జరిగిన గొడవ సంపూర్ణంగా మర్చిపోయి ఆమె అందాన్ని నృత్యాన్ని తదేక దీక్షతో చూశాడు. నృత్యం ముగియగానే ఆహుతులందరూ అభినందనపూర్వకంగా చప్పట్లు చరిచారు. ఆ రోజు ప్రోగ్రాంలో హైలైట్ రమ్య నృత్యమే అని అందరూ ముక్తకంఠంతో ప్రశంసించారు. వసుంధర కూడా వంశీ వంక అభినందనగా చూసి మీ శ్రీమతి గొప్ప నృత్య కళాకారిణిగా రాణిస్తుంది అని మనస్ఫూర్తిగా చెప్పింది. వంశీ వసుంధరతో రమ్య దగ్గరకు వెళ్ళి హార్టీ
కంగ్రాట్స్ రమ్య, నీ డ్యాన్స్ చాలా బాగుంది అన్నాడు. థ్యాంక్ యూ అంది రమ్య. ఆమెకు భర్త అభినందన ఎంతో ఆనందాన్నిచ్చింది. అసలు ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది వంశీ కోసమే. వంశీ రమ్యకు వసుంధరను పరిచయం చేసి ఆమె గొప్ప డాన్సర్ అని చెప్పాడు. రమ్య వసుంధరకు నమస్కరించింది. మీ నృత్యంలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లాయి, మరికొంత శిక్షణ అవసరం. ఒక్కటి మాత్రం నిజం, మీరు భవిష్యత్తులో మంచి నృత్య కళాకారిణిగా రాణిస్తారు అంది వసుంధర. ఆమె అభినందనకు రమ్య కృతజ్ఞతలు చెప్పింది. వసుంధర వంశీ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. రమ్యను చాలామంది అభినందించారు. అందరూ వెళ్ళిపోయాక రమ్య వంశీతో, ఈ రాత్రికి మమ్మీ ఇంటికి వెళదాం, రేపు ఉదయాన్నే మీతో పాటు వచ్చేస్తాను అంది. అందుకు వంశీ సమ్మతించాడు. ఆ రాత్రి రమ్య వంశీ పక్కనే పడుకుని నిజంగా డ్యాన్స్ బాగుందా అని అడిగింది. అద్భుతంగా ఉంది, నీ సౌందర్యం నాట్యం ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. మరి అంత బాగా డ్యాన్స్ చేసినందుకు బహుమతి ఏమివ్వరా? కుంటిగా అడిగింది రమ్య. ఆమె భావం గ్రహించిన వంశీ రమ్యను కోగిలిలోకి అదరాలో చుంపించాడు. ఆ రోజు మీతో దురుసుగా మాట్లాడాను అంది రమ్య. అవన్నీ మర్చిపోదాం, భార్యాభర్తలన్నాక ఆ మాత్రం కోపతాపాలు సహజం అన్నాడు వంశీ. థ్యాంక్స్. రమ్య అతని కౌగిలిలో కరిగిపోయింది. మిమ్మల్ని ఒకటే అడుగుతాను, కాదనకూడదు అంది రమ్య. ఏమిటది? చిరునవ్వుతో అడిగాడు వంశీ. ఒకసారి గొడవ పడిన తరువాత రమ్యలో మార్పు వచ్చింది. ఇదివరకటిలా స్వప్నతో సినిమాలకు షికారులకు ఎక్కువగా వెళ్ళడం లేదు. వెళ్ళినా వంశీతో సంప్రదించాకనే వెళుతున్నది. అరుంధతమ్మతో కూడా ఆప్యాయంగా మసులుకుంటున్నది. ఈ రోజు సాయంత్రం మీరు త్వరగా వస్తే స్వప్న ఇంటికి వెళదాం అంది రమ్య. ఆ మాట వినగానే వంశీ ముఖంలో కల తప్పింది. అది గమనించిన రమ్య, మీకు ఇష్టముండదనే తెలుసు, మనం వస్తామని స్వప్నకు ప్రామిస్ చేశాను. అది ఎందుకంటే ఈ రోజు వాళ్ళ మ్యారేజ్ డే. స్వప్న ఎవరిని ఇన్వైట్ చేయలేదు, కేవలం మన ఇద్దరిని ఆహ్వానించింది. అందుకే ఒప్పుకోక తప్పలేదు అంది. రమ్య అంత వివరణ ఇచ్చాక వంశీ మరిక రానని చెప్పలేకపోయాడు. ఆ సాయంత్రం ఇద్దరు కారులో స్వప్న ఇంటికి వెళ్లారు. స్వప్న భర్త అవినాష్ రమ్యను వంశీని సాదరంగా ఆహ్వానించాడు. రమ్య స్వప్నకు తను తెచ్చిన గిఫ్ట్ అందించి శుభాకాంక్షలు చెప్పింది. నలుగురు చాలాసేపు లాన్లో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. స్వప్న డిన్నర్కి ఏర్పాటు చేయడానికి వెళ్ళింది. రమ్య కూడా తనతో పాటే వెళ్ళింది. కొద్దిగా విస్కీ తీసుకుందాం అన్నాడు అవినాష్. నో థ్యాంక్స్, నాకు అలవాటు లేదు అన్నాడు వంశీ. ఈ రోజుల్లో విస్కీ ఆడవాళ్ళు కూడా తీసుకుంటున్నారు, మీకు అలవాటు లేకపోవడం సర్ప్రైజ్ అన్నాడు అవినాష్. బదులుగా వంశీ నవ్వాడే గాని సమాధానం ఇయ్యలేడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కొద్దిగా పుచ్చుకుంటాను అన్నాడు అవినాష్. అవినాష్ విస్కీ తీసుకుంటుంటే వంశీ పెప్సీ తీసుకుంటూ అతనికి కంపెనీ ఇచ్చాడు. 2 పెగ్గులు పుచ్చుకున్నాక అవినాష్ కొద్దిగా ఎక్కువగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అంతవరకు వంశీ గారు అని సంబోధించిన అవినాష్ వంశీ అని సంబోధించడం వంశీకృష్ణ గమనించి చిన్నగా నవ్వుకున్నాడు. వంశీ, అనిల్ తెలుసుగా నీకు? అతను నా క్లోజ్ ఫ్రెండ్. అనిల్ నీ గురించి అంతా చెప్పాడు. మ్యారేజ్ బ్రోకర్ వై ఉండి రమ్య లాంటి బంగారు పిచ్చికిని వల విసరడం, సక్సెస్ కావడం రియల్లీ ఎప్రిషియబుల్. ఆఫ్ కోర్స్, జరిగిన దానికి అనిల్ బాధపడ్డాడు. తన నోటి ముందు విందు భోజనం నీవు లాగేసినట్లు ఫీల్ అయ్యాడు. నేను మాత్రం నిన్ను తప్పు పట్టను, ఎందుకంటే జీవితం యుద్ధభూమి లాంటిది. పరాక్రమం చూపిన వాడికి విజయం దక్కుతుంది. నీవు వీరుడివి, పోరు సెలిపావు, రాకుమారిని గెలుపొందావు. ఐ కంగ్రాచులేట్ యూ. అవినాష్ బిగ్గరగా నవ్వాడు. అవినాష్, నీవు హద్దు మీరు మాట్లాడుతున్నావు అని హెచ్చరిక చెయ్యబోయి ఆగిపోయాడు వంశీ. అప్పటికే అవినాష్ మరో 2 పెగ్గులు పుచ్చుకున్నాడు. అతనేం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదని వంశీ అర్థం చేసుకున్నాడు. అంతలో స్వప్న వచ్చి, డ్రింక్ పుచ్చుకున్నారా? కనీసం ఈ రోజైనా పుచ్చుకోవద్దన్నానుగా అన్నది. అదేం మాట డియర్, అసలు పుచ్చుకోవలసిందే ఈరోజు మన మ్యారేజ్ డే, శుభదినం అని ఆమెను ఒడిలోకి లాక్కోబోయాడు అవినాష్. స్వప్న అతనికి దూరంగా జరిగి, వంశీ గారు డిన్నర్ తీసుకుందాం రండి అని ఆహ్వానించింది. రమ్య వంశీ డిన్నర్ అయ్యాక స్వప్న అవినాషుల వద్ద సెలవు తీసుకుని బయలుదేరిపోయారు. కారులో రమ్య, వంశీ అలా డల్గా ఉన్నావేం అని అడిగింది. బంగారు పిచ్చికి వల విసిరి సక్సెస్ అయ్యానని అవినాష్ కామెంట్ చేశాడు అని చెప్పాడు వంశీ. అతను చాలా రఫ్, అతని మాటలు ఖాతరు చెయ్యకు అంది రమ్య. నేను బాధపడుతున్నది అవినాష్ అన్నందుకు కాదు, నీవు కూడా అలా అనుకునే రోజు వస్తుందేమోనని. అలా ఎందుకంటున్నావు వంశీ? నాకు నీ మనసు తెలీదా? నేనెప్పటికీ అలా అనుకోను. అలా అనుకున్నానంటే నేను చచ్చిపోయినట్లే. ఉన్నతగా ఆలోచించే స్థితి చాలామందికి ఉండదు. వారి గురించి జాలిపడాలి కానీ ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు. నేను స్వప్న ఇంటికి తీసుకువెళ్ళి బాధ పెట్టాను. సారీ, మరెన్నడూ ఇలా చేయను అంది రమ్య క్షమాపణ చెబుతున్నట్లు. అరుంధతమ్మకు తరచుగా దగ్గు వస్తున్నది. ఆమె అలా దగ్గుతూ వంట చేస్తుంటే రమ్యకు అసహ్యమనిపించేది.
ఆమెకున్న జబ్బులన్నీ తనకు వచ్చేస్తాయేమో అన్నట్లు సాగేవి రమ్య ఆలోచనలు. అందుకే ఒక్కోసారి భోజనం చేయకుండా ఏ పండో బ్రెడ్డో తిని సరిపెట్టుకునేది. ఒక్కోసారి తమ ఇంటికి వెళ్ళి కడుపు నిండా తిని వచ్చేది. కోడలు సరిగ్గా తినకపోవడం అరుంధతమ్మ గమనించింది కానీ కారణం ఊహించుకోలేకపోయింది. ఓసారి రమ్య స్పష్టంగా చెప్పింది, అత్తయ్య మీరు వంట చెయ్యకండి, డాన్స్ స్కూల్ నుంచి వచ్చాక నేను చేస్తాను అని. కోడలి మనసు గ్రహించని అరుంధతమ్మ, ఎందుకమ్మా నీకు కష్టం? డాన్సుల నుంచి వచ్చేసరికి నీవు అలసిపోయి ఉంటావు, మరలా వంట అంటే కష్టం, అయినా వంట చేయకపోతే నాకు తోచదు అంది. రమ్య వంశీతో, అత్తయ్యకు తరచూ దగ్గు వస్తున్నది, ఎవరైనా స్పెషలిస్ట్కు చూపించు అంది. నేను తీసుకువెళతానంటే తను రావడం లేదు అన్నాడు వంశీ. ఎలాగోలా తీసుకువెళ్ళి చూపించు, తను అలా దగ్గుతుంటే నాకు చాలా చికాగ్గా ఉంది అంది రమ్య. వంశీ రమ్య వంక ఆశ్చర్యంగా చూశాడు. అతని భావం గ్రహించిన రమ్య, నాకు దగ్గంటే ఎలర్జీ అంది. మనిషి అన్నాక దగ్గు జ్వరం రాకుండా ఉండవు అన్నాడు వంశీ కాస్త కఠినంగానే. ఏం చెప్పినా కోపగించుకుంటారు కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. మనసులోని మాట చెప్పడం కూడా నేరమే. ముందు ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించు, ఆవిడకు ఆరోగ్యం బాగుపడుతుంది, నాకు ప్రశాంతంగా ఉంటుంది అంది రమ్య. అత్తయ్య అన్న పిలుపు కూడా కష్టంగా ఉందా? ఆవిడను సంబోధిస్తున్నావు అన్నాడు వంశీ. ఆవిడ అంటే మరేం పర్వాలేదు, ఇష్టం లేకపోయినా ఎప్పుడు అత్తయ్యనే సంబోధిస్తున్నాను. ఒక్కసారికి ఆవిడ అంటే మరేం పర్వాలేదు, పెళ్లికి ముందు అమ్మంటే అంత ప్రేమ గౌరవం వలకబోసావు, ఇప్పుడు ఏమైందా ప్రేమ? వ్యంగ్యంగా అడిగాడు వంశీ. మంచివారికే గౌరవం పంచుతారు, అందరికీ అవి దొరకవు. అమ్మ మంచిది కాదని ఎలా నిర్ధారించావు? మీ అమ్మనేం వెనకేసుకురాకండి, ఆమె గురించి మా సక్కువ భయాంటి చెప్పింది. పెళ్లిళ్లకు వంటలకని వెళ్ళి రమ్య మాట పూర్తి కాకుండానే కేకేసింది అరుంధతమ్మ. వంశీ తల్లి దగ్గరకు వెళ్ళాడు. వంశీ, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి సకల ఐశ్వర్యాలు వదులుకుని నీ దగ్గరకు వచ్చింది, ఇలా గొడవలు పడడం ఏం బావోలేదు అంది అరుంధతమ్మ. ఆమె కన్నుల్లో సన్నటి నీటి పొర కదలాడింది. రమ్య నిన్ను చులకన చేసి మాట్లాడుతున్నదమ్మా అని వంశీ నొచ్చుకున్నాడు. ఆ అమ్మాయి తొందరపడిందని నీవు తొందరపడతావా? రమ్య ఏమన్నా నేను బాధపడను, ఎందుకంటే తను మన పిల్ల. మీరు గొడవ పడితే మాత్రం నేను భరించలేను అన్నది అరుంధతమ్మ. అలానే అమ్మా, తను నిన్ను ఎంత చులకన చేసి మాట్లాడినా భరించడం అలవాటు చేసుకుంటాను అని బయటకు వెళ్ళిపోయాడు వంశీ. అరుంధతమ్మ రమ్య దగ్గరకు వెళ్ళి, రమ్య, ఆరోగ్యం కుదుటపడే వరకు మృదుల దగ్గరకు వెళతాను, మీరు గొడవలు పడకండి అంది. అత్తయ్య, నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమనలేదు, హాస్పిటల్కి వెళ్ళి చూపించమని, మందులు వాడమని మీ మంచిగా చెబుతున్నాను. ఇందులో నేనేం తప్పు మాట్లాడాను అని నిలదీసింది రమ్య. నీ తప్పేం లేదమ్మా, అందుకే నేను వంశీని మందలించాను అంది అరుంధతమ్మ. వారం తరువాత అరుంధతమ్మ మృదుల దగ్గరకు బయలుదేరింది. అమ్మా, రమ్య మాటలకు బాధ అనిపించే నీవు మృదుల దగ్గరకు వెళుతున్నావు కదూ? సూటిగా అడిగాడు వంశీ. అదేం కాదు, మృదుల పెళ్ళయ్యాక నేను వెళ్ళిందే లేదు, దాన్ని చూడాలని ఉంది అని చెప్పింది అరుంధతమ్మ. వంశీకది అబద్ధమని తెలుసు. అరుంధతమ్మ వెళ్ళినప్పుడు కొంతకాలం ప్రశాంతంగా ఉండవచ్చని భావించింది రమ్య. అయితే పనిలోకి దిగాక గాని అత్తగారి వల్ల తనెంత సుఖపడుతున్నదనేది తెలిసి రాలేదు. ఉదయం వంశీకి తనకు బ్రేక్ఫాస్ట్, కాఫీలు తయారు చేసి డ్యాన్స్ స్కూల్కి హడావిడిగా తయారై వెళ్ళడం, మరలా రాగానే పని రమ్యకు చిరాకు తెప్పించింది. వంశీతో అత్తయ్య వచ్చే వరకు మా ఇంట్లో ఉందామంది. అందుకు వంశీ, నీవు వెళ్తే వెళ్ళు, నేను మాత్రం అక్కడికి రాలేను అన్నాడు. ఎందుకని అని నిలదీసింది రమ్య. వంశీ ఒక్క క్షణం ఆమె కన్నుల్లోకి సూటిగా చూసి, మీ అమ్మ తీరు నాకు నచ్చదు అన్నాడు. మరోసారి మమ్మీ గురించి అలా కామెంట్ చేయకు అంది రమ్య. నిజం నిష్ఠూరంగా ఉంటుంది. మీ అమ్మగారిని చిన్న మాట అంటేనే మండిపడ్డావు, మా మమ్మీనంటే నేను ఒప్పుకోను అని ఖచ్చితంగా చెప్పింది రమ్య. వంశీ చిన్నగా భుజాలు ఎగరవేసి అలానే అన్నాడు. వంశీ ఫ్యాక్టరీలో చాలా బిజీగా ఉన్నాడు. టెలిఫోన్ రింగ్ అయింది. వంశీ స్పీకింగ్. అతని స్వరంలో కాస్తంత అలసట ధ్వనించింది. మిస్టర్ వంశీ, మేము సీతాజ్ హోటల్ నుంచి మాట్లాడుతున్నాం. మేమంతా ఇక్కడ మీ ఆవిడ అందాలతో కనువిందు చేసుకుంటున్నాం. రియల్లీ యు ఆర్ లక్కీ. రమ్య ఊరువులు రంభను మరిపింపచేస్తున్నాయి. ఆ మాటలకు వంశీ బ్రుకుటి ముడిపడింది. డోంట్ టాక్ రబ్బిష్. ఎవరు నువ్వు అని విసురుగా అడిగాడు వంశీ. అంతలో రిసీవర్ చేయి మారినట్టుంది. మరొక స్వరం వినిపించింది. రే వంశీ, అదృష్టం అంటే నీదేరా. నీ పెళ్ళం అందాలు కసిరేపుతున్నాయి. చూస్తూ చొంగ కాచడమే గాని ఏం చేయగలం, మాకింతే ప్రాప్తి అన్నాడా వ్యక్తి నిట్టూరుస్తూ. వంశీ చెయ్యి రిసీవర్ చుట్టూ బిగుసుకుంది. కోపంతో అతనికి నోటమాట రాలేదు. ఏం మాట్లాడడం లేదు, నోరు పడిపోయిందా? సీజాద్ హోటల్ దగ్గరకొచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర నీ పెళ్ళం ఈత విన్యాసాలు చూడు. అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు.
వంశీ ఫ్యాక్టరీలో క్షణం నిలవలేకపోయాడు. కారులో బయలుదేరి 10 నిమిషాల్లో సీతాజ్ హోటల్ దగ్గరకు వెళ్ళాడు. కారు పార్క్ చేసి హోటల్ కాంపౌండ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ వైపు నడిచాడు. అక్కడ రమ్య, స్వప్న స్విమ్ సూట్లో ఈత కొడుతున్నారు. చాలామంది మొగాళ్ళు ఆసక్తిగా వాళ్ళ వైపు చూస్తున్నారు. అంతలో రమ్య, స్వప్న స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చారు. వంశీ ముఖం కోపంతో, అవమానంతో ఎర్రగా కందిపోయింది. అతను విసురుగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. అతన్ని చూడగానే రమ్య ఆశ్చర్యపోతూ, ఈ సమయంలో మీరిక్కడా అని ఆగింది. నీ తలతెక్క వేషాలు, అడ్డమైన వెధవల ద్వారా ఫోన్ విని చూసిపోదామని వచ్చాను అని ఆవేశంగా ఆమె చెయ్యి పట్టుకుని కారు వైపు లాక్కుపోతుండగా ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు అనిల్. హలో వంశీ, నీదంత విశాల హృదయం, పెళ్ళైనా రమ్య అందాలు ఆరబోసి మరీ చూపించావు అన్నాడు. వంశీ రమ్య చెయ్యి విడిచిపెట్టి అనిల్ దగ్గరకు వెళ్ళి, యూ స్క్రౌండల్ అని అతని కాలర్ పట్టుకున్నాడు. తనకు ఫోన్ చేయించింది అనిలేనని వంశీకి అర్థమైపోయింది. అనిల్ వంశీ చేతిని విసురుగా వెనక్కి నెట్టి, చేతనైతే నీ భార్యను అదుపులో ఉంచుకో అన్నాడు. వంశీ రమ్యను పట్టుకుని కారులోకి తోసి తను కారు స్టార్ట్ చేసి ఇల్లు చేరాడు. ఇల్లు చేరగానే రమ్య విసవిసా లోనికి నడిచి, వంశీ ఎందుకెంత కోపం, నేనేం తప్పు చేశానని అక్కడ నుంచి లాక్కొచ్చావు అంది కోపంగా. ఏం తప్పు చేశావా? బరి తెగించి బట్టలు విప్పుకు ఈత కొట్టడానికి సిగ్గులేదు? వంశీ స్వరం కోపంతో వణికింది. అసహ్యంగా మాట్లాడకు, బట్టలు విప్పుకొని ఈత కొట్టడం ఏంటి? స్విమ్ సూట్ కనిపించడం లేదా? స్విమ్ సూట్తో కాక చీర కట్టుకుని చెయ్యరు అంది రమ్య వ్యంగ్యంగా. అందరు మొగాళ్ళు నీ వంక అలా తినేసినట్లు చూస్తుంటే నీకేం అనిపించడం లేదా? అది వాళ్ళ తప్పు, అందుకు వాళ్ళను తప్పు పట్టవలసింది పోయి నన్ను లాక్కొస్తావా? ఎంత షేమ్. రమ్య చాలా అవమానం పొందినట్లు ఫీల్ అయింది. నీవేం కాలేజీ స్టూడెంట్వి కావు. నీవి చేసే పనులు నాకు ప్రతిష్ట తెచ్చేవిగా ఉండాలి కానీ నగుబాటు కలిగించేవిగా ఉండకూడదు. స్విమ్మింగ్కి పెళ్ళికి సంబంధం లేదు, అర్థం లేకుండా మాట్లాడకు. అయినా పెళ్ళికి ముందే చెప్పాను నా అభిరుచులు మన్నించాలని. అభిరుచి? నీకెంత భయంకరమైన అభిరుచులుంటాయని అర్థం చేసుకోలేదు. నీవింత సంస్కారం లేనివాడవని నేను అర్థం చేసుకోలేకపోయాను. వంశీకి రమ్య చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. బలవంతంగా నిగ్రహించుకున్నాడు. రమ్య బెడ్రూమ్లోకి వెళ్ళి 5 నిమిషాల్లో బయటకు వచ్చి, వంశీ జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. దురుసుగా ప్రవర్తించినందుకు నీవు సారీ చెప్పే వరకు నేను నీ దగ్గరకు రాను. మమ్మీ దగ్గరకు వెళుతున్నాను అంది. సారీ చెప్పే అంతటి తప్పు నేనేం చేయలేదు. అయినా తప్పొప్పుల నిర్ణయం చేసేపాటి వివేకం నీకు లేదు అన్నాడు వంశీ. రమ్య అతని వంక తీక్షణంగా చూసి, మంచిది, నేను వెళుతున్నాను అని వెళ్ళిపోయింది. వంశీ బరువుగా నిట్టూచి అక్కడున్న సోఫాలో నిస్తారణంగా కూలబడిపోయాడు.